విశ్వాస జీవితంలో పరీక్షలను గురించి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయము 21, 22 వచనాల్లో భక్తి విషయంలో యోబు గెలిచాడట. అతనికి వచ్చిన పరీక్ష విషయంలో యోబు గ్రంథం 1వ అధ్యాయము 21, 22 వచనాల్లో, నేను నా తల్లి గర్భము నుండి దిగాంబరినై వచ్చి తిని దిగాంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందెనను యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు అని చెప్పి ఉంది. చాలా మందికి మన ఆత్మీయ జీవితంలో ఎన్నో పరీక్షలు వస్తాయి, ఎన్నో పరీక్షలు. ఆ పరీక్షలకు చాలా మంది తట్టుకోలేక ఏమంటారు అని అంటే, అయ్యో నాకు ఇదైపోయింది, నాకు అదైపోయింది, ఇట్లా అట్లా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. బాధపడే వాళ్ళు అనేకులు. అయితే యోబు అంటాడు ఏమనో తెలుసా? తన జీవితంలో యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యోబు వచ్చేటప్పుడు ఏది తీసుకొని రాలేదు, తిరిగి వెళ్ళేటప్పుడు ఏది తీసుకొని పోలేదు. దైవ జనాంగమా, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ మీరు గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే, వచ్చినప్పుడు ఏది తీసుకొని రాలేదు, పోయేటప్పుడు ఏది తీసుకొని పోము గనుక మనకొచ్చే ఈ విశ్వాస జీవితంలో ఎన్నో పరీక్షలు ప్రభు కొరకు నిలబడటానికే వస్తాయి తప్ప మనల్ని నశించిపోవటానికో కృషించిపోవటానికో రావు. ఇది యోబు భక్తి విషయంలో గెలిచాడు. దానియేలు చూడండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనములో మీరు ఒకవేళ చూసినట్లయితే చూడండి, దానియేలు పుస్తకము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో 10వ వచనం మీరు చూసినట్లయితే, ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకునను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినం ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తాను దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించవచ్చును. రాజు అంటాడు, 30 దినాలు ఏ దేవుని దగ్గర ఏ మానవుడు మొరపెట్టకూడదు అని చెప్పి అట్టి శాసనము జారీ చేసినా గాని చూడండి, దానియేలు మాత్రము ఆ యొక్క ప్రార్థనా జీవితాన్ని వదిలిపెట్టుకున్నట్లుగా ఎక్కడా కనిపించలేదు. కొంతమందికి ఏంటంటే, ఒక చిన్న పరీక్ష, ఏదైనా చిన్న శోధన రాగానే, ఏదైనా బాధ రాగానే ప్రార్థన జీవితాన్ని పక్కన పెడతారు. ఎందుకనంటే, మేము ప్రార్థన చేస్తున్నాం, దేవుడు వినట్లేదు, మాకున్న శ్రమలు తొలగిపోవట్లేదు, ఇంకా మేము ప్రార్థన చేస్తా ఉంటే శ్రమలు అధికమవుతున్నాయి. ఇక్కడ చూడండి, దానియేలు జీవితంలో శ్రమలు అధికం కావటానికి కారణం ఏంటి? అతడు చేస్తే ఉంటే ఇంకా ప్రార్థన, ఆ ప్రార్థన ద్వారా సింహాల గుహలో వేయబడ్డా కానీ చూడండి చింతేమి లేకుండా ఉన్నాడు. ఎందుకనంటే మన పక్షాన దేవుడు ఉన్నాడు గనక మనల్ని ఆ విశ్వాసపు పరీక్షల్లో మనల్ని ముందుకు ఆయన తీసుకురాగలుగుతాడు గనక. కొంతమంది ఇదే విశ్వాస పరీక్షలో ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20 నుంచి 27 వరకు చూస్తే, గెహజీ ఎలీషా దగ్గర సేవా జీవితం నేర్చుకుంటున్న వ్యక్తి. ఆయనకు చూడండి ఏదో సంపాదించాలని ఆశ. ఈరోజు చాలా మంది ఎలాగున్నారు అని అంటే, దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నారు, పరిచర్య ఎందుకు చేస్తున్నారు, సేవ ఎందుకు చేస్తున్నారు అని అంటే, వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఏంటో తెలుసా? సంపాదించుకోవాలని తప్ప ప్రభువు యొక్క చిత్తాన్ని నెరవేర్చాలని కాదు. విశ్వాస పరీక్షలో నెగ్గాలని చూడటం లేదు. వాళ్ళు చేసే భక్తి ఎలాగుంది, వాళ్ళు చేసే పరిచర్య ఎలాగుంది అంటే ఏదో సంపాదించాలా అన్నట్లుగా చూస్తున్నారు. వాక్యం సెలవిస్తుంది, నీవు భక్తి విషయములో కానీ, గెహజీ చూడండి భక్తి విషయములో, పరిచర్య విషయం, రెండిటి విషయములో ఏం చేశాడో తెలుసా? ఓడిపోగలిగాడు. అందుకే దేవుడు ఈ వాక్యం సెలవిస్తుంది. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20 నుంచి 27 వచనాల వరకు మీరు చూసినట్లయితే ఆ చివరిలో ఒక మాట అంటాడు. ఏమనంటే, ఎలీషా గారు అంటారు, నీకును నీ సంతతికిని ఆ కుష్టు కలుగునుగాక. అంటే ఆత్మీయ జీవితంలో కుష్టు కలిగిన వారు మాత్రమే ఇలాంటి పాప పనులు చేస్తారు. పరిచర్యలో నువ్వు వచ్చావు అంటే ప్రభు చూసుకుంటాడు. ప్రభువు మీద ఆధారపడి నువ్వు ముందుకెళ్ళాలే తప్ప ఏదో లాభం అపేక్షించి పరిచర్య చేయటానికి వీలు లేదు, భక్తి చేయటానికి వీలు లేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని వెళ్తాడు గనుక ఈ విశ్వాస జీవితంలో ఎన్నో పరీక్షలు, ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి. వాటన్నిటిని తట్టుకొని నువ్వు నిలబడదువుగాక. ఆమేన్.